స్విమ్మింగ్ అనేది మగవాళ్ళకి ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే, ఎవరికి ఈ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఈ స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ చాలా బావుంటుంది. జనరల్‌గా ఏంటంటే, ఈ బాడీ టెంపరేచర్ కన్నా టెస్టికల్ టెంపరేచర్స్ అనేవి 2 డిగ్రీస్ తక్కువగా ఉండాలి. కానీ వీళ్ళు నిరంతరం కూర్చొని ఉండడం అండ్ సిట్టింగ్ లైఫ్ స్టైలు దీని వలన అండ్ బైక్ మీద జర్నీ చేయడం దీని వలన టెస్టికల్ టెంపరేచర్ అనేది ఎప్పుడు పెరిగిపోతా ఉంటుంది. ఈ టెస్టికల్ టెంపరేచర్ పెరిగిపోవడం వలన అక్కడ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తగ్గుతుంది. స్పెర్మ్ మొటిలిటీ తగ్గుతుంది. అలాగే టెస్టికిల్స్ నుంచి వచ్చేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే స్విమ్మింగ్ అనేది ఎక్సర్‌సైజ్ లాగా చేస్తారో టోటల్ బాడీ ఎక్సర్‌సైజ్ అవుతుంది. అండ్ మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఎక్కువ సేపు వాటర్‌లో ఉండడం వలన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. టెస్టికల్ టెంపరేచర్ తగ్గుతుంది. చాలా మందికి ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూల్ వాటర్‌లో టబ్‌లో కూర్చోండి అని చెప్తాము. టబ్‌లో కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు. అలా అని స్నానం చేసినా కూడా మీరు 5 మినిట్స్‌లో మీ బాడీ ఎంతసేపు తడుస్తుంది. సో, దానివల్ల కంప్లీట్‌గా టెంపరేచర్ అనేది తగ్గదు గదా! సో, అటువంటి వాళ్ళకి స్విమ్మింగ్ చేస్తే మీ బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది బాగా తగ్గిపోతుంది. టెస్టికల్‌లో వాటి యొక్క ఈ స్పెర్మ్ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మొటిలిటీ అనేది పెరుగుతా ఉంటుంది. ఈ టెస్టికిల్స్ నుంచే కదా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది. సో, ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గి టెస్టికిల్ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుందో, అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది. స్పెర్మ్ కౌంటు పెరుగుతుంది. మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలున్నా కూడా తగ్గుతాయన్నమాట. సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్విమ్మింగ్ ఎక్సర్‌సైజ్ ఎవరైతే ఇన్‌ఫర్టిలిటీతో బాధపడేవాళ్ళు, లేదంటే ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళున్నారో, ఈ స్విమ్మింగ్ ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది.